Hi friends, how are you all of you? See, we are doing our important questions that is regarding previous examinations of Polyset examination 2025. సో ఇంతవరకు మూడు చాప్టర్లు మనం చేసాం. హ్యూమన్ ఐ, కలర్ఫుల్ వరల్డ్, లైట్ అండ్ రిఫ్రాక్షన్ అండ్ రిఫ్లెక్షన్, తర్వాత ఏమో కరెంట్ ఎలక్ట్రిసిటీ. నా వన్ మోర్ చాప్టర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆర్ ఆల్సో లెఫ్ట్ ఓవర్, ఈవెన్ దో ఇట్ ఈస్ ఏ boring chapter, theoretical magnetic effects of current. We'll do some numericals from the latest examination papers. ఓకేనా, మరి స్టార్ట్ చేద్దామా? రైట్. సో ఇందులో నుంచి మనకి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో ఏవో క్వశ్చన్స్ వచ్చాయి మనం చూద్దాం. మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంట్. ఓకేనా. సో ఫస్ట్ క్వశ్చన్ నోట్ చేసుకుందాం. క్లియర్లీ విల్ ట్రై టు ఆన్సర్ దీస్ క్వశ్చన్స్ ప్లీజ్. ఓకేనా. సో ఫస్ట్ క్వశ్చన్ వాడు ఏమన్నాడు ఒకసారి చూద్దామండి. ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్, క్లియర్గా రాసుకోండి ఒక బుక్ పట్టుకొని. ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్ a long straight solenoid, ఓకేనా, సిలిండర్ లైక్ స్ట్రక్చర్. ఆల్రెడీ మీ కాన్సెప్ట్ చెప్పాను. సోలినాయిడ్ క్యారింగ్ కరెంట్ ఈజ్ డాష్. ఇచ్చాడు చాయిస్ ఏ. ఈజ్ ఇట్ 0? B. Is it decreases as we move towards the end? Decreases as we move towards its ends. Okay na? C. Increases as we move towards its end. Increases as we move towards its end. And the last one, D, is same at all the points. సో ఇవి మనకి ఆన్సర్స్ ఇచ్చాడండి. ఓకేనా. సో ముందు అసలు సోలినాయిడ్ ఎలా ఉంటుంది మీకు ఆల్రెడీ కాన్సెప్ట్లో చెప్పానండి. ఇట్ ఈస్ ఏ సిలిండర్ లైక్ స్ట్రక్చర్. జనరల్లీ ఇన్ ఫిజిక్స్ ల్యాబొరేటరీ యూ కెన్ సీ. సో ఆన్ దిస్ copper wire is wound like this, in this fashion. Okay. So like this the copper wire is wound. So when any conductor is carrying current, it is behaving like a magnet. That is the main concept in the magnetic effects. So ఇందులో నుంచి కరెంట్ వెళ్ళడం, రావడం, going, coming, okay, coming. So this is the direction of current going, okay, like this is going, again coming, going, coming. So like this is the direction of current. Okay, so current is going in this fashion. So when current is going, I told you in the before concept, you can use right hand curl rule. You can use right hand simple methods. మీకు అన్ని సింపుల్ మెథడ్స్ చెప్తున్నాను. రైట్ హ్యాండ్ కర్ల్ రూల్ అంటే టేక్ యువర్ రైట్ హ్యాండ్, పుట్ దీస్ 4 fingers along the direction of current. Thumb indicates inside. So magnetic field is inside. అదొక మీకు ఈ 4 fingers ఉన్నాయి కదా, curl it like this. Thumb indicates inside. సో వాడు అడిగింది ఏంటంటే the magnetic field inside a long straight current carrying 0 decreases as you move towards it. అండ్ ఇక్కడి నుంచి ఇక్కడికి సపోజ్ ఇది P, ఇది Q అనుకుందాం. Increases let us same. In general in a solenoid what happens is it is remaining same at all the points. ఓకేనా. లోపల ఇన్సైడ్ స్పెషల్లీ చూడండి, ఇన్సైడ్ ఇట్ ఈస్ రిమైనింగ్. అంతేకాకుండా ప్లీజ్ we have one formula for magnetic field. B is given by mu naught into Ni. ఇది మీకు ఎక్స్ట్రా పాయింట్గా చెప్తున్నాను, బోనస్ మీకు.
ఇది మామూలు మీకు 10th క్లాస్లో ఇది ఎవరు ఫార్ములాస్, బట్ స్టిల్ ఐఎమ్ టెలింగ్ as an extra bonus. It is helpful for your next year +1 +2. So this magnetic field is given by mu naught into Ni. ఒకసారి చూద్దాం ఏంటనేది. ఆన్సర్ ఆల్రెడీ చెప్పేసాం కదా, ఇట్ ఈస్ D అండి. ఇట్ ఈస్ సేమ్ ఎట్ ఆల్ ద పాయింట్స్ ఇన్సైడ్. ఓకేనా, ఇన్సైడ్ అ లాంగ్ సోలెనాయిడ్ ఇట్ ఈస్ వెరీ సేమ్ అండి, యూనిఫామ్ ఉంటుంది, మారదు. ఓకేనా, ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ అవ్వదు ఇక్కడ. ఓకేనా, ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే వాట్ ఈస్ మ్యూ నాట్, permeability of free space. ఓకేనా, and its value is equal to 4 pi into 10⁻⁻7 Henry per meter. It's a constant value. Permeability of free space. Magnetism ఇది బాగా చదువుతారు. ఇటు వచ్చి n, నెంబర్ ఆఫ్ టర్న్స్, చుట్ల సంఖ్య. సిలిండర్ మీద కాపర్ వేర్ చుడుతున్నాం కదా, ఈ చుట్ల సంఖ్య, నెంబర్ ఆఫ్ టర్న్స్. ఇది కూడా ఎలా రాస్తామంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ బై పర్ యూనిట్ లెంత్. అర్థమవుతుందా? సో ఇలా చూడుతున్నాడు కదా, ఇది కూడా ఏంటంటే దిస్ ఎన్ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంత్. ఒక నెంబర్ ఆఫ్ టర్న్స్ ఎన్ అనుకోండి క్యాపిటల్ ఎన్ అనుకోండి, ఎన్ టర్న్స్ అనుకోండి. ఇఫ్ ఎల్ ఈజ్ ద లెంత్, సపోజ్ ఎల్ లెంత్ అనుకోండి, సోలినాయిడ్ యొక్క లెంత్ ఎల్ డివైడ్ బై లెంత్ ఎల్. సో దిస్ ఈజ్ వాట్ ఎన్ ఈజ్. ఎన్ అనేది నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంత్. నెంబర్ ఆఫ్ 20, 30, 40, 100 టర్న్స్, దాని అందరూ ఎన్ అనుకుంది, క్యాపిటల్ ఎన్ పర్ యూనిట్ లెంత్ డివైడ్ బై దట్ లెంత్, దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎన్ ఇయర్. ఇంకా ఐ వచ్చేసి స్ట్రెంగ్త్ ఆఫ్ కరెంట్ అండి. స్ట్రెంగ్త్ ఆఫ్ కరెంట్, కరెంట్ పాస్ అవుతుంది కదా, స్ట్రెంగ్త్ ఆఫ్ కరెంట్ ఇన్ యాంపియర్స్. స్ట్రెంగ్త్ ఆఫ్ కరెంట్ ఇన్ యాంపియర్స్. సో దీస్ ఆర్ ద థింగ్స్ అండి. బీకెల్గా మీకు యూనిట్స్ తెలుసు కదా, టెస్లా, వెబర్ పర్ మీటర్ స్క్వేర్ లేదా న్యూటన్ పర్ ఆంపియర్ మీటర్. సో ఇన్ ఏ సోలినాయిడ్ ద ఇన్సైడ్ ప్లీజ్, ఇన్సైడ్ is same place. Okay, it is uniform. And direction చెప్పాను కదా, use your right hand curl rule inside. Magnetic field is inside. Okay na, second one వెళ్దామా? నోట్ చేస్తారా ప్లీజ్? రైట్. సెకండ్ క్వశ్చన్ ప్లీజ్. సి క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకొని చెప్పడం జరుగుతుందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఎంత క్లియర్గా ఎవరండి? సెకండ్ క్వశ్చన్ ప్లీజ్. ఓకేనా, సెకండ్ వన్. రైట్, చూడండి సెకండ్ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు చూడండి. వెరీ వెరీ నైస్ క్వశ్చన్ దిస్ వన్. వెరీ ఇంట్రెస్టింగ్ అండి, ఇది చాలా బాగుంటుంది క్వశ్చన్ ఇది. సెకండ్ వన్, ఏ పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్. సెకండ్ వన్, ఏ పాజిటివ్లీ చార్జ్ పార్టికల్ అంటే ధనాత్మక ఆవేశం కలిగిన ఒక కణం, పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్. ఓకే, దట్ ఈస్ ఆల్ఫా పార్టికల్. ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు, ఆల్ఫా పార్టికల్ అంటే హీలియం న్యూక్లియస్ He2 4 అనుకోండి. ఆల్ఫా పార్టికల్ అంటే ఏంటి? ఇది He2 4 హీలియం న్యూక్లియస్. ఓకేనా, లేదా హీలియం న్యూక్లియస్ ఈజ్ projected towards west is deflected, west వైపు ప్రొజెక్ట్ ఉన్నది, deflected towards north అట, deflected towards north. ఎన్న రాస్తున్నాను, నార్త్కి అయినప్పటికీ రాస్తున్నాను స్పెల్లింగ్ నార్త్. ఓకేనా, బై ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, బై ఏ, ఇది ఆల్ఫా పార్టికల్ అండి, బై ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకేనా, ఇప్పుడు అడుగుతున్న క్వశ్చన్ అంటే చూడండి, ది డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ డాష్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఎలా ఉంటుందో అడుగుతుండే పాపం. ఏ టువర్డ్స్ సౌత్, ఈజ్ ఇట్ టువర్డ్స్ సౌత్? బి సౌత్ వైపు ఉంటుందా? టువర్డ్స్ ఈస్ట్. ఓకేనా, సి డౌన్వర్డ్స్ అంటే కిందకి, స్పెల్లింగ్ తప్పు రాస్తున్నాం, డౌన్వర్డ్ కిందకి. అండ్ డి
అప్వర్డ్స్, దట్ ఈస్ దిస్ డైరెక్షన్. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలంటే మనకి కాన్సెప్ట్ రావాలి. చెప్పాను కదా, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంట్ అనేది కాన్సెప్ట్ వైజ్ సబ్జెక్ట్ అండి. సో ముందు మనం డైరెక్షన్స్ ఇద్దామండి. జనరల్గా ఇది నార్త్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్. కొంచెం ఎక్స్టెండ్ చేస్తాను నేను వెస్ట్ డైరెక్షన్, నేను ప్రాబ్లంలో అది అవసరం ఉంది కాబట్టి. ఇది సౌత్. సో ఇక్కడ ఏమనంటే పాజిటివ్లీ ఛార్జ్, పాజిటివ్ ఛార్జ్. ఓకేనా? దట్ ఈస్ డైరెక్షన్ ఆఫ్ కరెంట్. జనరల్గా పాజిటివ్ ఛార్జ్ అంటే డైరెక్షన్ ఆఫ్ కరెంట్. ఛార్జ్ పార్టికల్, ఆల్ఫా పార్టికల్ ఈజ్ ప్రొజెక్టెడ్ టువర్డ్స్ వెస్ట్. చూడండి ఇటువైపు ఇలా ఉందట, ఈ డైరెక్షన్ వైపు. పాజిటివ్ ఛార్జ్ అంటే ఏంటి? వాట్ ఈజ్ మీన్ పాజిటివ్ ఛార్జ్? కరెంట్ డైరెక్షన్ లేదా వెలాసిటీ. మీకు ఆల్రెడీ ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్లోని, రైట్ హ్యాండ్ రూల్లోని, అలాగే రైట్ హ్యాండ్ పామ్ రూల్లోని ఇవన్నీ చెప్పడం జరిగింది. ఓకేనా? లెఫ్ట్ హ్యాండ్ రూల్లో అయితే మీకు మిడిల్ ఫింగర్ కరెంట్ ఐ ఆర్ వి, థంబ్ ఫింగర్ మ్యాగ్నెటిక్ ఫోర్స్, ఫోర్ ఫింగర్ మ్యాగ్నెటిక్ ఫోర్స్. అదేవిధంగా రైట్ హ్యాండ్ రూల్ కూడా సేమ్ థింగ్, మిడిల్ ఫింగర్స్ కరెంట్ ఆర్ వెలాసిటీ డైరెక్షన్, దట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్, పాజిటివ్ కరెంట్. అలాగే ఫోర్ ఫింగర్ డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, థంబ్ ఫింగర్ డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్. అదేవిధంగా రైట్ హ్యాండ్ పామ్ రూల్ కూడా ఎక్స్ట్రాగా చెప్పాను మీకు, సిలబస్ లేకపోయినా ఈజీ మెథడ్. పామ్ రూల్ ఏంటంటే ఫింగర్స్ ఇండికేట్ ద డైరెక్షన్ ఆఫ్ ఫీల్డ్, థంబ్ ఇండికేట్స్ ద డైరెక్షన్ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్ అండ్ దిస్ పామ్ ఇండికేట్స్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్. సో ఈ రూల్స్ ఉపయోగించి మనం ఈజీగా ఇక్కడ మీకు సింపుల్ మెథడ్, నేను లెఫ్ట్ హ్యాండ్ రూల్ యూజ్ చేయనండి ఇక్కడ. యాక్చువల్గా ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ యూజ్ చేయొచ్చు ఇక్కడ, కానీ కొంచెం అది టిపికల్ అయిపోతుంది, మీకు అర్థం అవుతుంది. అందుకోసం నేను వేరే రూల్ యూజ్ చేస్తాను, దట్ ఈస్ కాల్డ్ యాజ్ రైట్ హ్యాండ్. దాని ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. రైట్ హ్యాండ్ కర్ల్ రూల్. ఓకేనా? ఇదిగోండి రైట్ హ్యాండ్ కర్ల్ రూల్ ఉపయోగించి ఇది ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఈజీగా. ఏ పాజిటివ్ ఛార్జ్, ఇదిగోండి వెస్ట్ వైపు ఉంది డైరెక్షన్, ఇస్ ప్రొజెక్టెడ్. తర్వాత ఏమైంది? ఈజ్ డిఫ్లెక్టెడ్ టువర్డ్స్ ద నార్త్ అట. సో డిఫ్లెక్ట్ అయింది నార్త్ వైపు. అంటే ఇదేంటి? మ్యాగ్నెటిక్ ఫోర్స్ కదా, అదవుతుంది మీకు. ఇట్ ఈస్ డిఫ్లెక్టెడ్ టువర్డ్స్ ద నార్త్ అంటే ఫోర్స్ వైపు డిఫ్లెక్ట్ అయింది, మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఇది. చూడండి ఈజ్ ప్రొజెక్టెడ్ టువర్డ్స్, చూడండి పాజిటివ్ ఛార్జ్ పార్టికల్ ఆల్ఫా పార్టికల్ ఈజ్ ప్రొజెక్టెడ్ టువర్డ్స్ వెస్ట్. ప్రొజెక్ట్ అయితే ఈజ్ డిఫ్లెక్టెడ్ టువర్డ్స్ ద నార్త్, డిఫ్లెక్ట్ అయింది అంటే సమ్ ఫోర్స్ ఈజ్ దేర్, మ్యాగ్నెటిక్ ఫోర్స్. ఓకేనా? సో మనకి ఐ వచ్చింది, ఎఫ్ వచ్చింది. ఇప్పుడు మనకి ఏం కావాలి? ఇదిగోండి డైరెక్షన్ చూడండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చూడండి ఈజ్ రిఫ్లెక్టెడ్ టు నార్త్ బై ఎ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకేనా? ఇది మ్యాగ్నెటిక్ ఫోర్స్ డైరెక్షన్ నార్త్ వైపు ఉంది. ది డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అడుగుతున్నాడు, అంటే బి అడుగుతున్నాడు. బి ఎటువైపు ఉంటుంది? దీన్ని నేను ఏం చేస్తానంటే, మనకు ఆల్రెడీ ఒక ఫార్ములా ఉంది మూవింగ్ ఛార్జెస్లో. డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఇస్ గివెన్ బై చార్జ్ ఇంటూ క్రాస్ ప్రోడక్ట్ ఆఫ్ వి అండ్ బి. వి అంటే డైరెక్షన్ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్, బి అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో దీన్ని మనం జనరల్గా చెప్పాలంటే దీని ఫార్ములా ఏంటనుకున్నాం? వి క్రాస్ బి అంటే దానికి సైన్ రూల్, అంటే క్రాస్ ప్రోడక్ట్ అనమాట. అది డీటెయిల్డ్ వల్ల మీకు డైరెక్ట్ ఫార్ములా రాస్తాను, వి బి ఇంటూ సైన్ థీటా. ఇది ఒరిజినల్ ఫార్ములా మనకి, క్యూవిబి సైన్ థీటా. అయితే ఇప్పుడు అడిగింది డైరెక్షన్ ఫీల్డ్ కట్టాలి కదా. చూడండి ఒకసారి నా వైపు చూడండి, ఇదేంటిది? రైట్ హ్యాండ్ కర్ల్ రూల్ ఉపయోగించి నేను కట్టడానికి ట్రై చేస్తాను. నేను జాగ్రత్త చూడండి, ఇదిగోండి ఈ ఫింగర్స్ ఉన్నాయి కదా, ఇలా పెట్టండి. ఫింగర్స్ పెట్టి ఎటువైపు ఉంది ఇది? వి క్రాస్ బి, వి క్రాస్ బి రైట్ అని చూడండి. వి లేదా డైరెక్షన్ ఆఫ్ కరెంట్, వి క్రాస్, అదవుతుందా? వి క్రాస్. క్రాస్ అంటే మీరు కిందకు అనుకోగలరు, సౌత్ వైపు లేదు. సౌత్ వైపు అనుకోండి ఇలాగా, మళ్ళీ ఈ డైరెక్షన్ మారిపోతుంది, ఇలా వచ్చేస్తుంది. ఓకేనా? సో చూడండి వి క్రాస్ బి, థంబ్ ఇటువైపు చూపిస్తుంది చూడండి పైకి, అదవుతుందా? సో రైట్ హ్యాండ్ కర్ల్ రూల్లో ఏం చేస్తామంటే ఈ ఫింగర్స్ని కర్ల్ చేస్తాం అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అది ఎటు చూపిస్తుంది? పైకి చూడండి, పైకి చూడండి ఇలాగా. ఇటుపక్క ఏది ఉంది డైరెక్షను? ఈస్ట్ లేదు, సౌత్ కిందకు ఉంది, సో పైకి చూపిస్తుంది. సో ఆన్సర్ ఏంటి? అప్వర్డ్ డైరెక్షన్, డి. అర్థమవుతుంది మీకు? సో యూ కెన్ యూజ్ ఇట్. లెఫ్ట్ హ్యాండ్ రూల్ యూజ్ చేస్తే అనుకోండి కొంచెం కష్టంగా ఉంటుంది, అర్థం అవుతుంది మీకు అసలు. అందుకే బెటర్ యూ కెన్ యూజ్ రైట్ హ్యాండ్ కర్ల్ రూల్. అంటే క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ ద వెక్టార్స్, వి క్రాస్ బి, బి కట్టాలి మనం. సో
చూడండి కర్ల్ చేస్తున్నాం. ఈ థంబ్ ఏమో మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఇండికేట్ చేస్తుంది. ఎందుకంటే దిస్ ఇండికేట్స్ ద రిజల్టెంట్ ఫోర్స్ కదా. V క్రాస్ B అప్వర్డ్ డైరెక్షన్ ఉంది ఫోర్స్. V క్రాస్ B B. సో B ఈజ్ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్. సో ఆ విధంగా మనం చెప్పవచ్చు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే థీటా 90 degrees ఉన్నప్పుడు అంటే ఈ V క్రాస్ B ఏదైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కరెంట్ మధ్య యాంగిల్ 90 ఉంటే సైన్ 90 ఒకటి కాబట్టి ఫోర్స్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ మ్యాక్సిమం ఉంటుంది అంటే QVB. యూనిట్స్ కావాలంటే న్యూటన్స్. అదవుతుందా? కొంచెం ఎక్స్ట్రా పాయింట్ మీకు కావాలంటే తీసుకోవచ్చు. సో ఇట్ ఈస్ నాట్ టువర్డ్స్ ఈస్ట్, నాట్ టువర్డ్స్ సౌత్ ఆర్ నాట్ డౌన్వర్డ్, అఫ్ కోర్స్ ఇట్ ఈస్ అప్వర్డ్. అది ఆన్సర్ అండి. ప్లీజ్ నోట్ చేసుకోండి. విల్ గో టు థర్డ్ క్వశ్చన్. ప్లీజ్ నోట్ చేస్తారా? స్లోగా మీకు చెప్తున్నాను ఎందుకంటే అలాగే తక్కువే ఉన్నాయి క్వశ్చన్స్ మనకి ఇందులోని. సో గాబరా పడకండి, శుభ్రంగా సబ్జెక్ట్ నేర్చుకోండి, ఈజీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్. ఎన్ని క్వశ్చన్స్? 1 2 పాజిటివ్లీ చార్జ్. థర్డ్ క్వశ్చన్ ఎంటర్ అయ్యామా మనం. థర్డ్ క్వశ్చన్ ప్లీజ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్లీ డిస్క్రైబ్ ద మ్యాగ్. రాసుకోండి క్వశ్చన్ ముందు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ correctly describes ఓకేనా? correctly describes రాస్తున్నారా? ఓకే. correctly describes the magnetic field near a long straight wire. ఇది ఆల్రెడీ మీ కాన్సెప్ట్లో చెప్పింది. లాంగ్ స్ట్రైట్ వైర్. ఓకేనా? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్ డిస్క్రైబ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నియర్ ఏ లాంగ్ స్ట్రైట్ వైర్. ఏ, ద ఫీల్డ్ కన్సిస్ట్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. ఫస్ట్ ఆన్సర్ ఏమంటున్నాడు? ద ఫీల్డ్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కన్సిస్ట్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ perpendicular to the wire. Go perpendicular to the wire. B, the field consists of straight lines parallel to the wire. The field consists of straight lines parallel to the wire. Third one, the field consists of radial lines. The field consists of radial lines. Okay na? Originating for the wire. Radial lines originating from the wire. Is that the answer? And last one, the field consists of the field consists of concentric circles centered on the wire. Please, centered on the wire. Okay na? So దీన్ని మనం మీరు రాసుకోండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. నోట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. వెరీ ఈజీ అండి ఇది, వెరీ ఈజీ. నోట్ చేశారా? రైట్. సో దీని సొల్యూషన్ క్వశ్చన్ నోట్ చేసుకోండి బికాజ్ ఐ హావ్ టు రబ్ దిస్ వన్. డయాగ్రామ్ వేయాలి. నోట్ చేసుకున్నారు కదా? రైట్. ఇప్పుడు నేను సొల్యూషన్ ఏంటో చూద్దాం. కాన్సెప్ట్ చెప్పాను కదా, ఈ చాప్టర్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ కాన్సెప్ట్ బేస్డ్. వాడు ఏమంటున్నాడు పాపం, మనకు ఒక వైర్ ఇచ్చాడు. ఎప్పుడైనా లాంగ్ వైర్ అంటే ఫిజిక్స్లో అని లాంగ్ అని వాడితే ఇన్ఫినిటీ వైర్ అనమాట. పైనుంచి ఇన్ఫినిటీ, కింద నుంచి కూడా నెగిటివ్ ఇన్ఫినిటీ, పాజిటివ్ ఇన్ఫినిటీ. సో ఇక్కడి నుంచి మనకి ఏంటిది, కరెంట్ క్యారీ చేస్తుంది. కరెంట్ క్యారీ చేస్తున్నప్పుడు మనకి ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఎలా ఉంటాయని అడుగుతున్నాడు. దీనికోసం మీరు కాన్సెప్ట్లో చెప్పాను, యాంపియర్స్ రైట్ హ్యాండ్ గ్రిప్ రూల్ ఆర్ థంబ్ రూల్. చూడండి ఏం చేయాలి, మీరు మీ రైట్ హ్యాండ్ తీసుకొని థంబ్ని ఈ విధంగా పెట్టండి. అంటే థంబ్ ఇండికేట్స్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్, రిమైనింగ్ కర్లింగ్ ఫింగర్స్ ఇండికేట్స్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్. ఇప్పుడు ఇది తీసుకోండి, దీనికి ఎలా ఉన్నాయి,
లోపలికి వెళ్తుంది. సో ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్, ఇక్కడ ఇటువైపు ఇక్కడ చూడండి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్, ఇలా లోపలికి వెళ్ళి ఇటువైపు బయటికి ఇలా వస్తున్నాయి. సో ఇటువైపు డాట్ పెడతాను. ఫిజిక్స్లో ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఈ టైప్ సింబల్స్ వస్తే ఇంటూ ద బోర్డు, ఈ టైప్ అవుట్ సైడ్ ద బోర్డ్. చూడండి దిస్ ఇండికేట్స్ ఇంటూ ద బోర్డు, బోర్డు లోపలికి లేదా మీ బుక్ లోపలికి పేజ్ లోపలికి ఇలా చుక్క పెడితే కమింగ్ అవుట్ సైడ్, ఇలా చుక్క పెడితే కమింగ్ అవుట్ సైడ్ ద బోర్డ్ అని అర్థం అన్నమాట ఫిజిక్స్లో. ఇక మీద ఫ్యూచర్లో కూడా ఈ సింబల్స్ మీరు వాడతారు +1 +2లో. సో ఇప్పుడు ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఎలా ఉంది, మీ తమ్ము రూల్ యూజ్ చేయండి. రైట్ హ్యాండ్ గ్రిప్ రూల్ పెడితే ఇలా గట్టి పట్టుకోవాలి, యాక్చువల్గా ఇలా పట్టుకోవాలి. సో ఇక్కడ లోపలికి ఉంది, మరి ఇటువైపు పైకి ఉంది. చూడండి ఫింగర్స్ బయటకు వస్తున్నాయి సరే. సో ఇది బయటికి. సో ఈ విధంగా వెళ్తాను లోపలికి, ఇలా వెళ్ళి బయటకు వస్తాయి, వెళ్ళి బయటకు వస్తాయి. చూడండి. సో దీన్నే మనం క్లియర్గా చూపిద్దాం. ఇదిగోండి ఏదో పేరు పెడదాం, PQ కండక్టర్, PQ కండక్టర్. సో కరెంట్ పాస్ అవుతుంది ఈ డైరెక్షన్లో. డైరెక్షన్ మారితే కూడా మనం మారిపోతుంది, అది కూడా మీకు చూపిస్తాను. సో ఈ విధంగా లోపలికి వెళ్ళి బయటకు వస్తుంది, లోపలికి వెళ్ళి బయటకు వస్తుంది. సో ఇవి ఎలా ఉంటాయి, కాన్సెంట్రిక్ సర్కిల్స్. ఆల్రెడీ మీకు ఆన్సర్ వచ్చి ఉంటుంది ఈ పాటికి. చూడండి కాన్సెంట్రిక్ సర్కిల్ లాస్ట్ వన్ అనుకుంటాను. చూడండి లోపలికి వెళ్ళి కమింగ్ అవుట్ సైడ్, గోయింగ్ ఇన్సైడ్, కమింగ్ అవుట్ సైడ్. అంటే ఎలా రాస్తారు మీరు చూడండి, గోయింగ్ ఇన్సైడ్, కమింగ్ అవుట్ సైడ్, గోయింగ్ ఇన్సైడ్, కమింగ్ అవుట్ సైడ్, గోయింగ్ ఇన్సైడ్, కమింగ్ అవుట్ సైడ్. చెక్ చేయండి చూడండి, రూల్ అప్లై చేస్తే ఇటు సైడ్ లోపలికి వెళ్తుంది, ఇటువైపు బయటకు వస్తున్నాయి. సో దీస్ ఆర్ నథింగ్ బట్ కాన్సెంట్రిక్ సర్కిల్స్. సో ముందు ఆన్సర్ మనం రాసుకుందామండి. సో మీకు ఏమి ఇచ్చాడు, ద ఫీల్డ్ కన్సిస్ట్ ఆఫ్ కాన్సెంట్రిక్, డి ఈజ్ ద ఆన్సర్ అండి. డి నేను చెప్పేసాను కాబట్టి కనిపించట్లేదు. డి కాన్సెంట్రిక్ సర్కిల్స్ సెంటర్డ్. ఓకేనా, కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఆన్సర్ సెంటర్డ్ ఆన్ ద వైర్. అయితే మీరు రేపు పొద్దున అడగవచ్చు సార్, ఒకవేళ డైరెక్షన్ ఆఫ్ కరెంట్ మారితే ఏం పర్లేదు, నష్టమే లేదు. సపోజ్ డైరెక్షన్ ఉందనుకోండి PQ, ఏం పర్లేదు. చూడండి మళ్ళీ మీ రూల్ తీయండి, రైట్ హ్యాండ్ థంబ్ రూల్ గ్రిప్ రూల్ ఇవ్వండి, ఇలా పెట్టండి. చూడండి సో ఇక్కడ ఇటువైపు ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోపలికి వెళ్ళండి. చూడండి ఎలా ఇచ్చినా కట్టొచ్చండి, ఏం పర్లేదు, కాన్సెప్ట్ రావాలి. చూడండి సో కరెంట్ డైరెక్షన్ ఉంది కాబట్టి చూడండి ఇక్కడ ఫింగర్స్ లోపలికి వెళ్ళి ఇలా వస్తున్నాయి. సో ఇటువైపు ఇప్పుడు అవుట్ సైడ్ వస్తుంది. చూడండి ఇటువైపు అవుట్ సైడ్, డైరెక్షన్ ఆఫ్ కరెంట్ మారిన వెంటనే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ కూడా మారిపోయింది. సో దీనికి సర్కిల్స్ ఎలా ఉండవు చూడండి, దీనికి సర్కిల్స్ కూడా సేమ్ కాన్సెంట్రిక్ సర్కిల్స్. డైరెక్షన్ చాలా ఇంపార్టెంట్ అండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ చాలా. చూడండి ఇలా పట్టున్నారు, ఇక్కడ ఇన్సైడ్, ఇందాక ఇటువైపు ఇన్సైడ్ వచ్చింది. సో ఇక్కడ ఇన్సైడ్ అవుట్ సైడ్, ఇన్సైడ్ అవుట్ సైడ్, ఇన్సైడ్ అవుట్ సైడ్. సో ఇక్కడ లోపలికి వెళ్తుంది. చూడండి గోయింగ్ ఇన్సైడ్, కమింగ్ అవుట్ సైడ్. జాగ్రత్త చూసుకోండి. ఓకేనా, ఇన్సైడ్, కమింగ్ అవుట్ సైడ్. ఇంకా కావాలంటే ఇంకో గీత తీసుకోండి, పర్లేదు, ప్రాక్టీస్ అవుతుంది మీకు. ఓకేనా, చూడండి గోయింగ్ ఇన్సైడ్. ఓకేనా, ఇలా వెళ్ళి బయటకు వస్తుంది. ఓకేనా, ఇన్సైడ్ ఇట్ ఈస్ కమ్. ఇక్కడ అవుట్ సైడ్ చూడండి, ఎందుకు చూడండి ఇక్కడ ఇది అవుట్ సైడ్, బయటకు వస్తుంది. చూడండి గోయింగ్ ఇన్సైడ్, ఇక్కడ అంతా ఇన్సైడ్, కమింగ్ అవుట్ సైడ్, అవుట్ సైడ్, అవుట్ సైడ్, ఇదిగోండి అవుట్ సైడ్. ఇక్కడ ఇన్సైడ్, ఇక్కడ ఇన్సైడ్, ఇది అవుట్ సైడ్. చూడండి ఇప్పుడు ఏం జరిగిందో, డైరెక్షన్ మారిందా. చూడండి లైక్ దిస్. ఇందాక ఏమైంది, ఇలా వెళ్తుంది, ఇందాక ఇలా ఇలాగా, ఇప్పుడు ఇలాగా. ఇప్పుడు మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేయండి, మరొక ఆన్సర్ వచ్చింది మనకి. రెండు కరెంట్ ప్యారలల్ కండక్టర్స్ ఆపోజిట్ డైరెక్షన్లో ఏమవుతున్నాయి, విడిపోతున్నాయి. పాపం విడిపోతున్నాయి అంటే రిప్పలింగ్ ఇచ్చేదన్నమాట. ఇంకో కాన్సెప్ట్ బయటపడింది. చూడండి రెండు ప్యారలల్ కండక్టర్స్, లాంగ్ ఇన్ఫినిటీ కండక్టర్స్, కరెంట్ ఆపోజిట్ డైరెక్షన్ ఏమేమి చూడండి, దీనికేమో ఇటు వెళ్తుంది డైరెక్షను, దీనికి ఇటు. చూడండి విడిపోతున్నాయి. సో రిపల్స్ అంటే ఆపోజిట్ డైరెక్షన్లో కరెంట్ ఉంటే రిపల్, సేమ్ డైరెక్షన్లో ఉంటే అట్రాక్ట్ అవుతుంది, అంతే, ఇంకేం లేదు. ఇది ఎక్స్ట్రా పార్ట్ అని మనకు లేదు, బట్ స్టిల్ వచ్చింది కాబట్టి చెప్పడం జరిగింది. ఓకేనా, నోట్ చేస్తున్నారు కదా. సో దిస్ ఈజ్ హౌ ద డైరెక్షన్ ఇస్ చేంజ్. చూడండి ఇలా ఇలా బయటకు వచ్చి వెళ్ళి బయటకు వచ్చింది. ఓకేనా, సో యారోస్ కూడా చూడండి మీకు చేంజ్ అయ్యి ఇక్కడ ఎలా వెళ్తుంది, అక్కడ ఎలా వెళ్తుంది, అండ్ దే ఆర్ రిపలింగ్ ఈచ్ అదర్ అనమాట. సో ఆపోజిట్ డైరెక్షన్ రిపల్ అవుతాయి, సేమ్ డైరెక్షన్ అట్రాక్ట్ అవుతాయి. అది మీరు నెక్స్ట్ ఇయర్ చదువుకోవచ్చు అని ఇప్పుడు అవసరం లేదు.
సరిపేస్తానండి. నేను గో టు ఫోర్త్ క్వశ్చన్ ప్లీజ్. సో రైట్ హ్యాండ్ థంబ్ రూల్ యూజ్ చేసి మనం ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. లెట్ us గో టు ద నెక్స్ట్ ఐటమ్. థర్డ్ అయింది కదా, రైట్. ఫోర్త్ వన్ అండి. ఫోర్త్ క్వశ్చన్ ప్లీజ్. Which component is used to avoid overloading of domestic circuits? Very important అండి. Which component is used to avoid overloading? Very easy అండి. overloading of డొమెస్టిక్ అంటే ఇంట్లో పర్పస్, డొమెస్టిక్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్. ఇది అందరికీ తెలిసిందే, బట్ ఒక్కోసారి తప్పు చేస్తాం. ABCD చాయిస్ ఇచ్చాడండి. ఈజ్ ఇట్ ఎలక్ట్రిక్ ఫ్యూజ్, బార్ మ్యాగ్నెట్, దండాయిస్కాంతం అంటారు తెలుగులో, బార్ మ్యాగ్నెట్, సోలినాయిడ్. ఇప్పుడు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను. కాపర్ వైర్ వూండ్లోనే సిలిండర్ లైక్ స్ట్రక్చర్, సోలినాయిడ్, నన్. సో ఇంట్లో మనం కనెక్షన్స్ పెడతామండి. కొత్తగా ఇల్లు కట్టినప్పుడు వైరింగ్ చేయించినప్పుడు ఫ్యూజ్ వైర్ పెట్టుకుంటాం. ఈ ఫ్యూజ్ వైర్ పని ఏంటంటే మనకి ఎక్సెస్గా ఏమైనా కరెంట్ వస్తున్నప్పుడు అనుకోకుండా సో కరెంట్ బ్రేకేజ్ ఇస్తుంది అనమాట. అంటే మనకి ఇంట్లో పెద్ద పెద్ద ఆపరేషన్స్ ఉంటాయి, రిఫ్రిజిరేటర్స్, ఆండ్రాయిడ్ టీవీ, వాషింగ్ మిషన్స్. సో ఓవర్లోడింగ్ వచ్చినప్పుడు దే మే స్పాయిల్. సో అవి స్పాయిల్ అవ్వకుండా మనకి ఏం చేస్తాయంటే ఈ ఫ్యూజ్ వైర్ మనకి ఒకవేళ ఏమైనా ఫ్యూజ్ వైర్ పోతుంది, మళ్ళీ ఫ్యూజ్ మార్చుకోవచ్చు. అందుకే ఫ్యూజ్ వైర్ కూడా జనరల్గా కాపర్తో తయారు చేస్తారు, లేదా టిన్ కానీ లెడ్ ఎలాయ్తో తయారు చేస్తారు. ఎక్కువగా ఎలాయ్ మిక్సర్ ఆఫ్ వన్ ఆర్ టూ లేదా 2 or more మెటల్స్. ఓకేనా, ఎలాయ్ అంటారు. లేదా 2 మెటల్స్ యూజ్ చేస్తే ఎలాయ్ కూడా అనవచ్చు, కెమిస్ట్రీలో వస్తుంది. సో ఐదర్ కాపర్తోనే తయారు చేయొచ్చు ఫ్యూజ్ వైర్, లేదా టిన్ కానీ ఎల్లోతో కానీ తయారు చేస్తారు. ఓకేనా, ఇన్ జనరల్ ఫిలాసఫీ. మీకు ఎక్స్ట్రా పాయింట్ ఇస్తున్నానండి, ఇది చెప్పాలని లేదు, బట్ ఎక్స్ట్రాగా మీకు చెప్పడం జరుగుతుంది దేంతో తయారు చేస్తారని. ఓకేనా, సో జనరల్ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ కాపర్ ఆర్ టిన్, లెడ్, ఎల్లోతో తయారు చేస్తారు. అయితే ఇది ఇంకో పాయింట్ ఉంది మళ్ళీ ఇక్కడ. ఆ ఫ్యూజ్ వైర్ కూడా మావి దిబ్బగా తయారు చేయకూడదు, దళసరి కానీ టిన్గా ఉండాలి. ఓకేనా, ఫ్యూజ్ వైర్ కూడా దీని ఆన్సర్ ఆల్రెడీ వచ్చింది మీకు. ఎలక్ట్రిక్ ఫ్యూజ్ అండి, బార్ మ్యాగ్నెట్, సోలినాయిడ్. నన్ను కదా ఎక్స్ప్లెయినింగ్ చేస్తున్నాను మీకు ఎలా ఏంటనేది. ఆ ఫ్యూజ్ వైర్ కూడా తిన్ ఉండాలండి, సన్నంగా ఉండాలి. దెబ్బగా ఎందుకు ఉండకూడదు? దెబ్బగా ఉంటే వేగంగా అది వేడెక్కదు, బ్రేక్ అవ్వదు కరెంటు. దీనివల్ల ఏమవుతుంది, ఎక్స్ట్రా లోడ్ కరెంట్ వచ్చినప్పుడు మనకి ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ బ్రేక్ అయిపోయి డ్యామేజ్ అయిపోయే అవకాశం ఉంటుంది అనమాట. అందుకే జనరల్ ద ఫ్యూజ్ వైర్ ఈజ్ టేకెన్ యాజ్ వెరీ థిన్ అండ్ ఇట్ హ్యాస్ ఎ హై రెసిస్టెన్స్. ఓకేనా, ఇట్ హ్యాస్ ఎ హై రెసిస్టెన్స్. సో ఈ విధంగా మనం దాని గురించి చెప్పి టిన్ అండ్ లెడ్ అండి. ఐఎమ్ చెకింగ్ వెదర్ రైట్ ఆర్ రాంగ్. టిన్ అండ్ లెడ్ అలా లేదా కాపర్ వైర్. ఓకేనా, రైట్. సో ఇక్కడ ఏమవుతుంది మనకి, ఈ థిన్ వైర్ తీసుకోవడం వల్ల ఫ్యూజ్ వైర్ ఇట్ హ్యాస్ వాట్, లో మెల్టింగ్ పాయింట్. అంటే వేగంగా వేడికి కరిగిపోయి బ్రేక్ అయిపోతుంది ఎక్స్ట్రా లోడ్ వచ్చినప్పుడు. అండ్ హై రెసిస్టెన్స్. అందుకోసం మనకి ఈ ఫ్యూజ్ వైర్లో థిన్ వైర్, నాట్ థిక్ వైర్. థిక్ వైర్ తీసుకుంటే వేగంగా మెల్ట్ అవ్వదు. సో ఈ లోపు ఎక్స్ట్రా కరెంట్ వస్తే మనకి డ్యామేజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఎలక్ట్రికల్ అప్లయన్స్ పెద్ద ఉంటాయి కదా, ఆండ్రాయిడ్ టీవీ, వాషింగ్ మిషన్ అని పాడైపోతుంది. అందుకే లో మెల్టింగ్ పాయింట్, హై రెసిస్టెన్స్ ఉంటుంది. ఓకేనా, ప్లీజ్ నోట్ డౌన్ దట్ వన్. అండ్ ఆన్సర్ ఈజ్ ఎలక్ట్రికల్ ఫ్యూజ్ అండి, ఫోర్త్ దానికి. సో మీకు ఎక్స్ట్రా పార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇది. సో ఎక్స్ట్రా డీటెయిల్స్ కూడా ఇస్తున్నాను. ఓకేనా, స్ట్రాంగ్ రెసిస్టెన్స్. అదే థిక్ వైర్ తీసుకుంటే రెసిస్టెన్స్ తగ్గిపోతుంది దానికి. ఓకేనా, సో మెయిన్ ఆన్సర్ ఈజ్ ఎలక్ట్రికల్ ఫ్యూజ్. ఇట్ ఈస్ జనరలీ ప్రిపేర్డ్ విత్ కాపర్ ఆర్ alloy of tin and lead with low melting point, high resistance, thin wire, not thick wire, please. Okay na, right. Next one andi. Well, now next question ki fifth one, please. Fifth question chepastunanandi idi. Fifth question find rasistan best. Fifth one. Fifth question, please. Okay, so fifth question ఏమడుతున్నాడో ఒకసారి చూద్దాం మనం. చూడండి, రైట్. ఫిఫ్త్ క్వశ్చన్ ఎక్కడ ఉంది? రైట్, డొమెస్టిక్ పవర్. రైట్, చూడండి, చాలా ఇంపార్టెంట్ అండి ఈ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ పాయింట్లో అడుగుతున్నాడు. ఇన్ డొమెస్టిక్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్, వెరీ ఇంపార్టెంట్. ఈ వరుస క్వశ్చన్లన్నీ ఇంపార్టెంటే.
in domestic electrical circuits, okay na, the wire with black color, the wire with black color insulation is dash A earth wire, ఇది ఎర్త్ వైరా, బి న్యూట్రల్ వైరా, సి సారీ ఓకే లైవ్ వైర్ ఇక్కడ తీసుకొస్తా తప్పేం లేదు, లైవ్ వైర్, అండ్ డి నన్. ఓకేనా? సో జనరల్గా మనకి డొమెస్టిక్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్లో వైర్లు 3 వాడుతారు. ఓకేనా? అందులో ఒకటి లైవ్, న్యూట్రల్, ఎర్త్ ఉంటాయి. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ డొమెస్టిక్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ ద వైర్ విత్ బ్లాక్ కలర్ ఇన్సులేషన్, బ్లాక్ కలర్, ఈ బ్లాక్ కలర్ అనేది కోడ్ అండి, అది సెపరేట్ కోడ్, కలర్ కోడ్. అది ఒక్కోదానికి ఒక కోడ్ పెట్టుకుంటారు కొంచెం ఈజీ గుర్తించుకోవడం కోసం. సో ఇట్ ఈస్ కలర్ కోడ్, ఈ బ్లాక్ కలరు. సో జనరల్గా బ్లాక్ కలర్ మనం దేనికి ఇస్తారంటే న్యూట్రల్ వైర్కి ఇస్తారు. 3 వైర్లు అటాచ్ చేస్తారు ఎలక్ట్రిసిటీ వచ్చి. సో ఈ బ్లాక్ కోడ్ అనేది కలర్ కోడ్ ఇండికేట్స్ ద న్యూట్రల్ వైర్. ఓకేనా? సో ఆన్సర్ ఈస్ న్యూట్రల్ వైర్. అసలు న్యూట్రల్ వైర్ ఎందుకు పనిచేస్తుంది? దీనికి ఇది జనరల్గా నెగిటివ్గా యూజ్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ as నెగిటివ్ ఛార్జ్. ఓకేనా? అండ్ వోల్టేజ్ కూడా ఇది 0 volts అండి. జనరల్గా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొంచెం ఈజీగా ఉండడం కోసం. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ as నెగిటివ్ వైర్. ఓకేనా? 0 volts లేదా ఆర్ ఇట్ ఈస్ హ్యావింగ్ గ్రౌండ్ పొటెన్షియల్. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మీకు. ఓకే, గ్రౌండ్ పొటెన్షియల్ అంటే జీరో పొటెన్షియల్ అనమాట. అర్థమవుతుందా? అండ్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ as నెగిటివ్. ఓకేనా? నెగిటివ్ ఛార్జ్. సో వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ అండి ఇవి, ఎందుకంటే మనకి బిట్లో అడిగే అవకాశం ఉంటుంది. లేదా నెగిటివ్ కండక్టింగ్ వైర్ అని కూడా అనొచ్చు. నెగిటివ్, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ as నెగిటివ్ కండక్టింగ్ వైర్ విత్ 0 volts ఆర్ గ్రౌండ్ పొటెన్షియల్. ఈ తర్వాత ఇప్పుడు బ్లాక్ అనేది వాళ్ళు పెట్టిన కోడ్ అనమాట. వాళ్ళు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి ఏదో ఈజీనెస్ కోసం బ్లాక్ కలర్ పెడితే ఈజీగా దొరుకుతుందని కనుగొనడానికి కోసం బ్లాక్ పెట్టారు. సో బ్లాక్ వైర్ ఇండికేషన్ ఏంటంటే న్యూట్రల్ వైర్. ఓకేనా? నోట్ చేసుకోండి. అండ్ ఇట్ ఈస్ టేకెన్ as నెగిటివ్ కండక్టింగ్ వైర్, 0 పొటెన్షియల్ ఆర్ గ్రౌండ్ పొటెన్షియల్. నెక్స్ట్ క్వశ్చన్ అండి ప్లీజ్. నెక్స్ట్ దానికి వెళ్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ 6th one ప్లీజ్. ఈ వరుసగా వచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ అండి. 6th one ప్లీజ్. ఇన్ డొమెస్టిక్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ వరుసగా వస్తాయి 3. ఇన్ డొమెస్టిక్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఆల్సో, ఇన్ డొమెస్టిక్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ లేదా సర్క్యూట్ వైర్ విత్ రెడ్ కలర్, చూడండి మార్చాడు ఇక్కడ, రెడ్ కలర్, ఐఎమ్ అండర్లైనింగ్, విత్ రెడ్ కలర్ ఇన్సులేషన్, ఈజ్ డాష్. మళ్ళీ చాయిస్ ఇచ్చాడండి, ఏ, బి, సి, డి. బ్లాక్ కలర్ ఏమో మీరు దాన్ని ఏమన్నారు న్యూట్రల్ వైర్ అన్నారు, అంటే నెగిటివ్ కనెక్టింగ్ వైర్, 0 పొటెన్షియల్. ఇక్కడ రెడ్ మళ్ళీ చాయిస్ ఇచ్చాడండి మీకు, ఎర్త్ వైర్, న్యూట్రల్ వైర్, లైవ్ వైర్, అండ్ నెక్స్ట్ వన్ ఈస్ నన్ ఇచ్చాడు. నోట్ చేసుకోండి, వెరీ ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్స్ అన్ని. ఇన్ డొమెస్టిక్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్, ఓకే, ఇన్ డొమెస్టిక్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ వైర్ విత్ రెడ్ కలర్ ఇన్సులేషన్, దీన్ని మనం ఏమంటామని అడుగుతున్నాడు. ఓకేనా? జనరల్గా వీళ్ళకి ఇండికేషన్ కోసం, ఎలక్ట్రీషియన్స్ కోసం బ్లాక్ కలర్ ఇందాక చూసాం, దాన్ని న్యూట్రల్ అన్నాం. ఇక్కడ రెడ్ కలర్ అనేది లైవ్ వైర్గా చెప్పుకోవచ్చు అన్నమాట. లైవ్ వైర్ అంటే అర్థం చూడండి, లైవ్ అంటే ఏంటి, బతుకుండడం. సో హియర్ లైవ్ వైర్లో కరెంట్ విల్ బి ఫ్లోయింగ్, ఈ లైవ్ వైర్లో కరెంట్ విల్ బి ఫ్లోయింగ్ ఫ్రమ్ ద పవర్ సోర్స్. మెయిన్ నుంచి కరెంట్ వస్తుంది కదా, అక్కడి నుంచి వచ్చి ఇట్ ఈస్ గోయింగ్ టు ద రిమైనింగ్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ లైక్ రిఫ్రిజిరేటర్ అండ్ రిమైనింగ్ రూమ్స్ అండ్ అదర్ థింగ్స్ అనమాట.
సో ఈ రెడ్ కలర్ కోడ్ ఉంది అంటే ఇట్ ఈస్ ఎ లైవ్ వైర్, అండ్ ఇన్ దిస్ కరెంట్ విల్ బి ఫ్లోయింగ్ ఫ్రమ్ ద మెయిన్ సోర్స్. వేరే ఎక్కడి నుంచి మీటర్ కరెంట్ వస్తుందో మనకి అక్కడి నుంచి కరెంట్ వచ్చి ఎలక్ట్రికల్ అప్లయన్సెస్కి వెళ్తుంది అనమాట. దట్ ఈస్ ద మెయిన్ థింగ్ అండి. సో లైవ్ వైర్ ఇస్ ద ఆన్సర్ అండి, రెడ్ కలర్ ఇన్సులేషన్ దానికి. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి ఇవి. ఈ లైవ్ వైర్కి మరో పేరు కూడా ఉందండి, ఇది పాజిటివ్ అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే ఇది నెగిటివ్ కండక్టింగ్ వైర్, ఇది పాజిటివ్ కండక్టింగ్ వైర్ అని కూడా చెప్పచ్చు. ఓకేనా, ఎక్స్ట్రా పాయింట్ నోట్ చేసుకోండి. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ పాజిటివ్ కండక్టింగ్ వైర్. లైవ్ వైర్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ పాజిటివ్ కండక్టింగ్ వైర్. ప్లీజ్ నోట్ డౌన్ ప్లీజ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నోట్ చేస్తారా? నోట్ చేయండి, నెక్స్ట్ దానికి వెళ్దాం. కొంచెం ఎక్స్ట్రా పాయింట్స్ మీకు ఇవ్వడం జరుగుతుందండి, ఇంకా డైరెక్ట్ ఆన్సర్ చెప్పడానికి ఏముంది, చెప్పవచ్చు. దాని రీజన్ చెప్పుకోవాలన్నమాట. రెడ్ కలర్ లైవ్ వైర్. లైవ్ అంటే కరెంట్ ఈస్ ఫ్లోయింగ్ ఫ్రమ్ ద మెయిన్ సోర్స్. ఓకేనా, మీటర్ నుంచి కరెంట్ వస్తుంది మనకి, అక్కడి నుంచి మెయిన్ నుంచి కరెంట్ వచ్చిన తర్వాత మిగతా ఎలక్ట్రికల్ అప్లయన్స్కి వెళ్తుంది. రిఫ్రిజిరేటర్, నెక్స్ట్ రూమ్, తర్వాత రూమ్, బెడ్రూమ్ వగేరే అంత అనమాట. సో ఇట్స్ ఆల్సో కాల్డ్ యాజ్ పాజిటివ్ వైర్ అండి, పాజిటివ్ కండక్టింగ్ వైర్. ఓకేనా, సో ఇది కూడా మన కోడింగ్స్ ఎందుకు పెట్టారు, బికాస్ ఆఫ్ అంటే మనకి ఈజీగా గుర్తుపట్టాను. కలరు బ్లాక్ కలరు ఓకే న్యూట్రల్ వైరు, రెడ్ కలరు లైవ్ వైరు, ఇది పాజిటివ్ అది నెగిటివ్, అది గ్రౌండ్ పొటెన్షియల్. ఓకేనా, ఇది కరెంట్ ఫ్లో అవుతుంది. క్లియర్? నెక్స్ట్ అండి సెవెంత్ క్వశ్చన్ ప్లీజ్. సెవెంత్ వన్ ప్లీజ్ రాసుకోండి. 3 క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంటే. ఈ బ్లాక్ కలర్ ఇంకోటి ఉండిపోయిందండి, అది కూడా డిస్కస్ చేస్తాం. గ్రీన్ కలర్ సేమ్ క్వశ్చన్ బట్ డిఫరెంట్ థింగ్స్. నెక్స్ట్ వన్ రాయండి ప్లీజ్. నెక్స్ట్ సెవెంత్ వన్ ప్లీజ్. సెవెంత్ వన్ సేమ్ థింగ్ అండి. ఇన్ డొమెస్టిక్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్, in domestic electric circuits, the wire with green color, very very important అండి, అన్నిటికంటే ఇంపార్టెంట్. గ్రీన్ కలర్ ఇన్సులేషన్ ఈజ్ డాష్. ఓకేనా, బ్లాక్ కలర్ ఏమో మనకి న్యూట్రల్ అయింది, రెడ్ ఏమో లైవ్ వైర్ అయింది, కరెంట్ ఫ్లో అవుతుంది. ఈ డొమెస్టిక్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్లో వైర్ గ్రీన్ కలర్ ఉండేది అడుగుతున్నాడు. ఏ ఈజ్ ఇట్ ఎర్త్ వైర్, బి ఈజ్ ఇట్ న్యూట్రల్ వైర్, సి ఈజ్ ఇట్ లైవ్ వైర్, డి నన్. సో ఈ గ్రీన్ కలర్ ఉండేదండి, ఇది చాలా ఇంపార్టెంట్, ఎర్త్ వైర్ అండి. ఎందుకు ఎర్త్ వైర్ ఉండాలంటే కనెక్షన్ మనకి ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ థండర్ బోల్ట్స్. ఉరుములు ఏమైనా వచ్చినప్పుడు మనకి కొంత కాపాడుతుంది. అంతేకాకుండా ఎక్సెస్ ఆఫ్ ఫ్లో ఎలక్ట్రాన్స్ వచ్చినప్పుడు ఎర్త్కి వెళ్ళిపోతాయి అనమాట. అందువల్ల ఎర్త్ వైర్ కంపల్సరీగా మనం పెట్టించుకోవాలి కన్స్ట్రక్షన్ చేసినప్పుడు. ఓకే, ఏమైనా బై డిఫాల్ట్ కానీ ఎక్సెస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్లో అయిపోయినప్పుడు కరెంట్ వస్తున్నప్పుడు వెంటనే ఎర్త్కి లాగేసుకుంటుంది అనమాట, మనకు సేఫ్టీ. అంతేకాకుండా అందులో ఉన్న ఎవరైతే పీపుల్ దోస్ ఆర్ స్టేయింగ్ ఇన్ దట్ హౌస్ దే ఆర్ సేఫ్. ఎర్త్ వైర్ లేదనుకుంటే ఒకసారి షాక్ కొడుతుంది మనకి సడన్గా. సో ఎర్త్ వైర్ కంపల్సరీ ఉండాలి. ఎక్సెస్ ఆఫ్ ఏమైనా వోల్టేజ్ వచ్చినప్పుడు ఇట్ ఈస్ సెంట్ టు ద ఎర్త్ అనమాట. సో అందుకే దాన్ని మనం గుర్తుపెట్టుకోవడానికి గ్రీన్ కలర్గా ఇచ్చారనమాట. ఓకే, రెడ్ కలర్ ఏమో లైవ్, బ్లాక్ కలర్ ఏమో అది మనకి న్యూట్రల్ వైర్. సో దీస్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ వైర్స్ అండి ఇన్ ద డొమెస్టిక్ పర్పస్. ఓకేనా, సో ఈ క్వశ్చన్ చాలా జాగ్రత్తగా చదవాలి. లెట్ us go to the last one, 8th క్వశ్చన్. ఓకేనా, అర్థమవుతుంది కదా మీకు? లాస్ట్ వన్ 8th క్వశ్చన్ ప్లీజ్. ఓకేనా, రైట్. నౌ లెట్ us go to 8th క్వశ్చన్. ఎలక్ట్రిక్ మోటార్ కన్వర్ట్స్, ఎలక్ట్రిక్ మోటార్ ఇక్కడ రాస్తారండి 8th వన్. ఎలక్ట్రిక్ మోటార్ కన్వర్ట్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ, అందరి ఇంట్లో ఉంటుంది ఇది. ఎలక్ట్రికల్ ఎనర్జీ టు డాష్ ఎనర్జీ. ఏ హీట్, బి లైట్, సి కెమికల్, డి మెకానికల్. ఓకేనా, సో మెయిన్ పర్పస్ ఆఫ్ ఎలక్ట్రిక్ మోటార్ ఇంట్లో ఎందుకు పెట్టుకుంటాం మనం?
వాటర్ పైకి ఎక్కించండి ఓవర్ హెడ్ ట్యాంకులో, స్విచ్ ఆన్ చేయడం మోటార్ స్టార్ట్ అవుతుంది. సో మోటార్ స్టార్ట్ అయిన వెంటనే ఎలక్ట్రిసిటీ వల్ల స్టార్ట్ అవుతుంది. సో ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇస్ కన్వర్ట్ ఇంటూ వాటర్ పైకి తీసుకెళ్తుంది. ఓకేనా, మెకానికల్ ఎనర్జీ. సో డి ఇస్ ద ఆన్సర్. ఒక 2 ఎక్స్ట్రా కూడా ఇస్తున్నానండి అపార్ట్ ఫ్రమ్ 8. అండ్ క్లోజ్ అప్ విత్ రౌండ్ ఫిగర్ 10. అండ్ దీస్ క్వశ్చన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రీవియస్ ఎగ్జామినేషన్ అడిగాడు ఈ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంట్లో. అనదర్ వన్ ఆల్సో యూ కెన్ నోట్ డౌన్, 9th one. Which converts electrical energy into mechanical energy? And another important, vice reverse anamata. Which device, please? Which device converts mechanical energy into electrical energy? ఇందాక ఎలక్ట్రిక్ మోటార్ ఎలక్ట్రికల్ ఎనర్జీ మెకానికల్ కన్వర్ట్ చేసింది. అయితే ఇప్పుడు ఏ డివైస్ విచ్ కన్వర్ట్స్ ఫ్రమ్ మెకానికల్ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ? ఏ, B, C, D. Is it again electrical motor? Is it battery? Is it generator? And last one, is it switch? So మనందరికీ తెలుసు సార్ మైకిల్ ఫారడేస్ గ్రేట్ ఇన్వెంటర్, ఫారడేస్ లాస్. సో మెయిన్లీ జనరేటర్ అండి. కరెంట్ లేనప్పుడు మనకి పవర్ పోయినప్పుడు జనరేటర్ యూజ్ చేసుకుంటున్నాం. సో హియర్ వాట్ హ్యాపెన్స్ ఈస్ మెకానికల్ ఈస్ కన్వర్ట్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ అండ్ ద మెయిన్ ఫంక్షన్. ఫ్లక్స్ డెవలప్ అవుతున్నాడు, ఫారడేస్ లాస్ యూజ్ అవుతున్నాయి. సో దేర్ బై ఎలక్ట్రిసిటీ ఈస్ జనరేటెడ్. సో జనరేటర్ ఈస్ ద ఆన్సర్, నాట్ రిమైనింగ్ వన్. మెకానికల్ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ. అండ్ లాస్ట్ వన్ అండ్ 10th one and end up. ఓకేనా, రైట్. The scientific demonstration of Oersted, scientist and H.C. Oersted, is related to the study of dash. సో ఈ సైంటిస్ట్ ఉన్నాడు కదా, హ్యాన్స్ క్రిస్టియన్ ఆయిర్స్టెడ్, దేని మీద పేపర్ సబ్మిట్ చేశాడు? నెంబర్ 1, ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ త్రూ ఎయిర్. B, relationship between voltage and current. Relation between potential difference and current, PD and I. C, magnetic effects of current. And last one is refraction of light. So మీకు ఆల్రెడీ కాన్సెప్ట్ చెప్పానండి 1820, around 1819 to 1820. The scientist accidentally invented this one by explaining with the స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేశాడు సింపుల్ సర్క్యూట్. కింద కాంపాస్ డిఫ్లెక్ట్ అయింది. సో దానివల్ల కరెంట్ క్యారింగ్ కండక్టర్ దేర్ విల్ బి ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. డైరెక్షన్స్ కూడా చెప్పడం జరిగింది. యాంపియర్ థంబ్ రూల్ అని, మ్యాక్స్వెల్స్ రైట్ హ్యాండ్ కార్స్ రూల్ అని, బయోట్ సావాట్స్ లా అని, ఇలా రకరకాల లాస్ వచ్చాయన్నమాట. సో అందువల్లే ఈ సైంటిఫిక్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ఆయిర్స్టెడ్ ఈజ్ మెయిన్ లెడ్ టు ద మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంట్. ఓకేనా. సో ఇప్పుడు చెప్పిన ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో వచ్చిన మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంట్లోని. సో మీ అందరికీ నా రిక్వెస్ట్ ఒకటేనండి, ఇప్పుడు దాదాపుగా చాలా వీడియోస్ మీకు నేను చేయడం జరిగింది. కాన్సెప్ట్ చెప్పాను వీడియోస్లో ఈ 4 chapters, దట్ ఈజ్ లైట్, రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్, కరెంట్, ఎలక్ట్రిసిటీ, హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్, అండ్ లాస్ట్లో మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్. అలాగే 40 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు లాస్ట్ వీడియోస్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా నేను చెప్పిన మీరు జాగ్రత్తగా ఇఫ్ యూ స్టడీ వెల్ ఈజీలీ యూ కెన్ గెట్ 40 out of 40 మార్క్స్ ఇన్ పాలిసెట్. ఓకేనా. రిమైనింగ్ కూడా అలాగే ప్రిపేర్ అవ్వండి. 30 మార్క్స్ కెమిస్ట్రీ, అలాగే 50 మ్యాథ్స్. 50 + 40 90 + 120 మార్క్స్కి మీరు ఈజీగా 100 క్రాస్ అయిపోతారండి. ఓకేనా. థ్యాంక్ యూ అండి. ప్రిపేర్ వెల్ ఫర్ యువర్ కమింగ్ ఎగ్జామినేషన్ పాలిసెట్ 2025. రైట్.